ఫ్యాటీ లివర్ గురించి చూద్దామా. లివర్ అనేది మన శరీరంలో ఒక ఇంపార్టెంట్ మెటబాలిక్ ఫ్యాక్టరీ వంటిదండి. ఇందులోనే కార్బోహైడ్రేట్, ఫ్యాట్ మెటబాలిజం, ప్రోటీన్ మెటబాలిజం, ఎంజైమ్స్, హార్మోన్స్, ఈ మెటబాలిజమ్స్ అన్నీ కూడా లివర్లో జరుగుతూ ఉంటాయి. ఇంత ఇంపార్టెంట్ మెటబాలికల్లీ యాక్టివ్ లివర్ సెల్స్ అంటే హెపటోసైట్స్లో ఎప్పుడైతే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుందో దానినే ఫ్యాటీ లివర్గా పిలుస్తూ ఉంటాము. అంటే లివర్ పనితనం గ్రాడ్యువల్గా తగ్గిపోతుందని అర్థం అనమాట. ఇది ఎవరిలో జరగచ్చు? ఒబెసిటీ, అధిక బరువు, ఊబకాయం ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. షుగర్ పేషెంట్స్లో కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ దీనికి ఒక కారణం అండి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది. అధిక బరువుతో పాటు హెవీ మీల్స్, ఒకేసారి ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో కూడా మనం ఫ్యాటీ లివర్ చూస్తూ ఉంటాము. హై క్యాలరిక్ ఇంటేక్, కార్బోహైడ్రేట్స్ అంటే కేవలం ఫ్యాటీ ఫుడ్స్ తింటేనే ఫ్యాటీ లివర్ రావడం అనేది కాదండి. హై క్యాలరీస్, ఎక్కువగా క్యాలరీస్ ఉన్న ఫుడ్, న్యూట్రియంట్స్ మరియు ఫ్యాట్ డెన్స్ ఫుడ్స్తో పాటు హై కార్బోహైడ్రేట్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అంటే వైట్ రైస్ ఎక్కువగా తినడము, మైదా, బేకరీ ప్రోడక్ట్స్, కూల్ డ్రింక్స్, కేక్స్, పేస్ట్రీస్, చిప్స్ వంటివి కన్జ్యూమ్ చేస్తూ ఉన్నా కూడా మనకి ఫ్యాటీ లివర్ రావచ్చు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా అందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫ్రక్టోజ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా ఫ్యాటీ లివర్ వస్తుందండి. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ తగ్గిపోయినా, ఫైబర్ సరిగా లేకపోయినా కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఫ్యాటీ లివర్ అనేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఎవరైతే ఆల్కహాల్ తీసుకోరో వాళ్ళల్లో వస్తుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో ఈ ఫ్యాటీ లివర్ రావడమే కాకుండా త్వరగా ఫైనల్ స్టేజెస్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. స్టేజ్ 1 అంటే కేవలం ఫ్యాట్ అక్యుములేట్ అవుతుందండి. ఎప్పుడైతే ఈ లివర్ సెల్స్లో 10% ఆఫ్ ద లివర్ వెయిట్ ఎప్పుడైతే ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతుందో అప్పుడే మనం స్టేజ్ 1 ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాము. స్టేజ్ 2ని నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటోసిస్ అంటే లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నట్టు. 3వ దశని ఫైబ్రోటిక్ స్టేజ్ అంటాము. 4వ దశని సిరోసిస్, ఇది ఒక ఫైనల్ స్టేజ్. స్కారింగ్ జరుగుతుంది, లివర్ పనితనం తగ్గుతుంది. కొంతమందిలో మనం జాండిస్ గమనించవచ్చు. మరి ఫ్యాటీ లివర్ ఉందని ఎలా తెలుసుకోవచ్చు నేను అంటే దీనికి సిమ్టమ్స్ ఎవరిలో ఉండవండి. కొంతమందిలోనే మనం, అది కూడా కడుపు పై భాగంలో రైట్ అప్పర్ క్వాడ్రంట్ మైల్డ్ డిస్కంఫర్ట్, పెయిన్ అనిపించవచ్చు, కడుపు ఉబ్బరము, కొంతమందిలో జాండిస్ చూస్తాము, నీరసంగా ఉండడము, కాళ్ళు వాపులు, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు. ఫ్యాటీ లివర్ అనేది వెరీ రేర్గా కొంతమందిలో క్యాన్సర్కి కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. ఫ్యాటీ లివర్ని ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్గా పరిగణించి మనం డైలీ అటెన్షన్ ఇస్తే ఇది 100% రివర్సిబుల్ అండి. ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ఒక జబ్బు వచ్చిన తర్వాత నయం అయితే ఎంతమందికి హ్యాపీగా ఉంటుంది. అదే జబ్బు అడ్వాన్స్ అయిపోతే దాని కాంప్లికేషన్స్లో మనం మెడికేషన్స్ ఎక్కువగా వాడుకోవాలి. పెయిన్ ఎక్కువ మందిలో గమనిస్తూ ఉంటాము. సఫరింగ్, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది, చేసే పనులు చేసుకోలేరు, ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటాయి. కాబట్టి ఈ డయాబెటీస్ మరియు ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటి మెటబాలిక్ డిసీజెస్ని మనం లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు. మొదటి టిప్, మనం ఫ్యాటీ లివర్ రివర్స్ అవ్వడానికి రెగ్యులర్గా వ్యాయామం చేసుకోవాలి. స్మాల్ మీల్స్ తీసుకోండి, ఒకేసారి హెవీగా తినద్దు. ఇంకొక ఇంపార్టెంట్ టిప్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉండకూడదు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ మరియు మిల్లెట్స్ తీసుకోవచ్చు. ప్రోటీన్ కంటెంట్, నాన్ వెజిటేరియన్స్లో అయితే ఎగ్ వైట్స్ యాడ్ చేసుకోండి. వెజిటేరియన్స్ ఆకుకూర పప్పు చాలా బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. పన్నీర్లో దొరుకుతుంది, మష్రూమ్స్లో ఉంటుంది, రాజ్మా, చిక్ పీస్ వంటివి కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. స్ప్రౌట్ సలాడ్లో మనకి ప్రోటీన్తో పాటు ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది ఫ్యాటీ లివర్ రివర్స్ చేయడానికి చాలా సహాయపడుతుంది. ఆల్కహాల్ అలవాటు ఉంటే ఖచ్చితంగా ఆల్కహాల్ మానేస్తే మంచిది. స్ట్రెస్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుందండి. ఎందుకంటే కార్టిజోల్ వంటి హార్మోన్స్ బాడీలో పెరిగిపోవడం వల్ల ఫ్యాట్ అక్యుములేషన్ జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయండి. స్లీప్ ప్యాటర్న్స్, మనం నిద్రపోయే టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. లేట్గా పడుకొని లేట్గా లేవడం అనేది ఇట్స్ అ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ ఫర్ సర్కేడియన్ రిథమ్ అనమాట. ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేస్తే హార్మోన్స్ అనేవి రీసెట్ అవుతాయి మన శరీరంలో. ఇది కూడా ఫ్యాటీ లివర్ తగ్గడానికి చాలా సహాయపడుతుంది. మినిమం 6 to 8 hours వరకు స్లీప్ ఉంటే మంచిది. ఒత్తిడి లెవెల్స్ని తగ్గించుకోవాలి మనం ఎప్పుడైతే వ్యాయామం చేయడము, ఫ్యామిలీతో సమయం గడపడము, రిక్రియేషన్ అంటే నేను ఒక హాబీ లాగా
లాగా ఫామ్ చేసుకోవడము, ఇటువంటివి స్ట్రెస్ తగ్గించుకోవడానికి చేస్తూ ఉంటే కూడా ఇటువంటి మెటబాలిక్ డిసీజెస్ని నివారించుకోవచ్చు. వ్యాయామంతో పాటు డయాబెటీస్ ఉన్నట్టయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకుని షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఫ్యాటీ లివర్ని నివారించుకోవచ్చు. అవసరమైతే కొంతమందిలో మెడిసిన్స్ ఇస్తూ ఉంటామండి. ఆ సప్లిమెంట్స్ వాడటం వలన మరియు యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంటాము, అంటే వెజిటబుల్స్, ఆకుకూరలు, గ్రీన్ టీ, వాటర్ కూడా ఎక్కువగా కన్స్యూమ్ చేయడం వల్ల మనం ఫ్యాటీ లివర్ని ట్రీట్ చేసుకోవచ్చు.